నాకు ఒక లేడీస్ని చూసే ఆకర్షణ లేదు నాకు. ఒక బాయ్స్ని చూస్తేనే ఆకర్షణ ఉంటుంది కనుక నా మనసుకే నేను లేడీస్ అనుకుంటాను. నేను ఒక పిల్ల జీవితము ఎందుకు జీవితం నాశనం చేయాలా అని చెప్పేసి నాకు వద్దు అనుకో. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఒక పోలీస్ అంటే హోమ్ గార్డ్స్ పోలీస్ కాదు, హోమ్ గార్డ్స్. తను ఏమనింది ఇట్లే ఫ్రెండ్స్ చాంద్కి పిల్లిని చూసి వచ్చేకి వెళ్తారంట అంటే, వాడు నన్ను పిలిచి నీకు పిల్లిని చూస్తారంట కదా, నువ్వు పెళ్లి చేసుకొని నేను నీ పెండ్లాంని నిన్ను ఇద్దరిని నేను చేస్తాను. అప్పుడు ఎంత బాధ నరకం అనుభవించినానో ఆ మాట అనేది. నన్ను చేస్తాననేది కాదని నా పెండ్లామని కానీ చేస్తాను, ఇంకా నేను చేసుకోలేదు పెండ్లి, మరి పిల్లిని చూసే పోతారనేదే ఈ డైలాగ్ ఇచ్చినాడు. రేపు పొద్దున ఒక పాపని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లికి దర్గాకి తోలుకపోవాలి, గుడికి తోలుకోవాలి, చర్చికి తోలుకోవాలి, లేకపోతే ఏదైనా ఫిలిం కన్నా మార్కెట్ కన్నా తోలుకోవాలి, షాపింగ్ కన్నా అలా టైంలో ఇప్పుడే ఇంకా చేసుకోకున్నప్పుడే నా పెండ్లం గురించి ఇట్లా మాట్లాడినాడు. నేను చేసుకున్న తర్వాత ఎంతమంది నా పెండ్లం వెంట పడిపోతారో నేను లేకున్నప్పుడు. అవును. ఒక పాపది ఒక లేడీస్ జీవితం నాశనం చేయకూడదు. నా జీవితం నాశనం అయినా పర్వాలేదు, ఒక పాప జీవితం నాశనం చేయకూడదు. నా జీవితం నేను నాశనం చేసుకున్నాను. అలాగా నాకు ఇంట్లో బలవంతం పెడుతుంటే నేను వెళ్ళిపోయినాను. బొంబాయికి వెళ్ళిన తర్వాత బొంబాయిలో మా వాళ్ళ దాంట్లోనే ఉన్నాను. అక్కడిని వెళ్ళి మళ్ళీ బొంబాయి తర్వాత వచ్చి మా ఊరు పక్కలోనే జిందాల్ అని ఉంది, జిందాల్ ఫ్యాక్టరీ అని. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇవ్వలేదు. అయితే రైల్వే స్టేషన్లోనే పనుకుంటుంటిని. నా దగ్గర అక్కడంతా లారీ కలెక్షన్ చేసుకుంటుంటే డబ్బులు ఏం దెండుగుండే పెట్టుకోనికి నాకు బ్యాంకు లేదు, ఆధార్ కార్డు లేదు, అన్నీ ఇంట్లో ఉన్నాయి. నాకేం ప్రూఫ్స్ లేవు. ఎక్కడన్నా మొన్ను తోడి ఒక కవర్లో పెట్టి అమ్మను పెట్టి అక్కడ ఏదైనా గుర్తు పెట్టేసి అక్కడ ఎక్కడన్నా బ్రిడ్జ్ కింద అలా టైంలోన అలా పెట్టి వస్తుంటే, లేకపోతే అక్కడ ఇల్లులు అడిగితే మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే గిన మాకు అక్క పక్క మాకు మర్యాద ఉండదు అనిన తర్వాత నేను అట్లే రైల్వే స్టేషన్లోనే అలాగే ఒక 6-7 నెలలు అలాగే జీవితం గడిపాను. అక్కడెక్కడో కాలు దేరిపోవడము, బట్టలు ఉప్పడము, స్నానం చేయడము, మళ్ళీ రావడము, అక్కడ హోటల్లో తినడము, లారీ కలెక్షన్ అడుక్కొనడము, మళ్ళీ వచ్చేసి రైల్వే స్టేషన్లోన వెయిటింగ్ రూమ్లో పనుకోవడం. అలాంటి డబ్బులు పెట్టిన ఒక 4 చూసినారు నాకు. నా డబ్బులు నా దగ్గర అప్పట్లోనే 1 లక్ష పైన ఉండే దుడిసినవన్నీ. ఆ 1,00,000 రూపాయల్లో నేను ఆ డబ్బులు పెట్టి వచ్చి చూసినారు కదా, మళ్ళీ నేను నా వెనకలే ఫాలో చేసుకొని 4 వచ్చినారు. 4 వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటికల్ని ఇది చేసి ఆవిడని డబ్బులు గుంజుకొని అప్పుడేం గోల్డ్ గీల్డ్ ఏం లేవు, రోడ్ గోల్డ్నే గోల్డ్ అని చెప్పేసి పీకేసి ఇంత గొంతంతా కోసుకొని ఒక విచిత్రంగా అప్పుడు బాధాకరమైంది. ఓకే. ఎన్ని సంవత్సరాలకి సర్జరీ చేయించుకున్నారు మీరు తర్వాత? నాకు 18 ఏళ్ళకి. 18 ఏళ్ళకి. మరి సర్జరీకి ఖర్చు అదంతా కూడా మీరే పెట్టేసుకున్నారు? నేను దుడుచుకొని డబ్బులని నేనే. ఎంతవరకు అయింది సర్జరీకి? అప్పుడులోన వచ్చేసి ఒక 50,000లో అయిపోయింది. 50,000లో. మరి తర్వాత 1 మంత్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు కదా, 1,00,000 రూపాయల వరకు. సో మరి అప్పుడు ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని? అప్పుడు మా ట్రాన్స్జెండరే, మా కమ్యూనిటీనే చూసుకున్నారు. ఓకే. అప్పటికి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయారా? ఫస్ట్ మీకు అంటే బాగా ఉండుంటది కదా వాళ్ళ పేర్లు, ఎవరు మీతో మాట్లాడింది? వాళ్ళు స్వర్ణ అని, స్వప్న అని, మళ్ళీ ఇంకొకటి ఐషా అని, ఇంతు అని, మేమంతా వాళ్ళ 5 మంది ఫుల్ జత ఉండి ఒక రూమ్ చేసుకొని ఇంటిమి. నేను సర్జరీ వాళ్ళే స్వర్ణ అని తోలుకోపోయి చేయించుకొని వచ్చింది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఓకే. తర్వాత ఎప్పుడు కలిసారు? సర్జరీ అయిన తర్వాత పేరెంట్స్ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? సర్జరీ అయిన తర్వాతనే 20 రోజులకి నేను వేరే దగ్గర ఉంటే మా ఫ్యామిలీలో నాకు ఏమైంటే నరము చాలా ఇడిసేసింది. నరం ఇడిసేసింటే ఇవి ఆ డాక్టర్కి తెలియకుండా ఈ నరం చాలా బయట ఉంది అని చెప్పేసి ఏం చేసింది, బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసేసి ఫుల్ బ్లడ్ పోయేసింది. బ్లడ్ అంతా వెళ్ళిపోయింటే అక్కపక్క వాళ్ళు మా ఇంటికి మీ పిల్లోడు ఆపరేషన్ చేయించుకొని పనుకున్నాడు, మీరు ఎంత కఠినం ఉంటుంది, వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా, వాళ్ళు మనుషులే కదా, మీరు తోలుకోండి, వాళ్ళే మీకు ఒక ఆధారం మాత్రం, వాళ్ళకి ఒక దావు తెచ్చుకోండి అని మా అక్కపక్క వాళ్ళు తిట్టిన దానికే ఒక 20 డేస్కి మా అక్క వచ్చింది. మా అక్క వచ్చేసి ఇంటికి వచ్చాయి, నేను చూసుకుంటానులే బాగా, మళ్ళీ ఏం చేస్తావు, దేవుడు పట్టింది అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినావు, ఏం చేసింది, మా అక్క తోలుకపోయింది 20 రోజుల తర్వాత. తర్వాత అంతా హ్యాపీ. తర్వాత మా అక్క తోలుకపోయి బాగా చూసుకొని నన్ను ఇప్పుడు కానీ మా అక్కనే చూసుకుంటాను. మా అమ్మదంటే ఏజ్ అయింది, నాకు మా అక్కనే అమ్మ. ఓకే. మా అక్కనే అమ్మ. ఓకే. నార్మల్గా అక్క మాట్లాడుకుంటే ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో అర్ధనారీశ్వరులు అన్నా ట్రాన్స్జెండర్స్ అన్నా కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. రాజులకి కూడా సలహాదారులుగా ఉండేవాళ్ళు. అవునా? మీరు బయటకు వచ్చినా, మీరు ఎక్కడ కనిపించినా కూడా వంగి వంగి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఒక
చెప్పలేనంత రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది మీకు అప్పుడు, అవునా? అది రాను రాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటేనే ఒక చిన్న చూపు, అసలు రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకు మీరు ఇంత దిగజారిపోయింది మీకు రెస్పెక్ట్ అని అనుకుంటున్నారు? మీ ఆలోచనలో ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మాకు రెస్పెక్ట్ అంటే మేడం, ఎందుకంటే ఏ బుక్స్లోనూ మా గురించి లేదు, ఈ స్కూల్ పిల్లలకి బుక్స్లోనా మా గురించి లేదు, ఏ దాంట్లోనా మా గురించి ఇది లేదు. మేము సమాజంలోన లేడీస్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. అది మా హార్మోన్ చేంజ్ అయ్యి మేము గిట్లే ఒక పిల్ల జీవితం వేస్ట్ చేయకూడదు, మా జీవితాలు వేస్ట్ చేసుకుంటాం కనుక ఈ సమాజంలోన మమ్మల్ని కానీ వదలతా లేదు. మాకు ఎన్నో పేర్లు పెట్టి పిలిచడము, ఇల్లు ఇడము, బస్సులో కూర్చుంటే మా పక్కలో కూర్చొని వెళ్దు, మా అన్న తమ్ములే మా వాళ్ళే మా రిలేషన్, నువ్వు ముందుకు పో మేము వెనక్కి వస్తాము, ఎక్కడైనా షాపింగ్ కానీ సినిమాకి కానీ దర్గాకి కానీ నువ్వు ముందుకు పో మేము వెనక్కి వస్తాము, నీ వెనకలు వస్తే మాకు మర్యాద ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీలోనూ నువ్వు మా ఇంట్లో ఉంటే కన్నా నీకు పిల్లిని మాకు పిల్లి నీరు, లేకపోతే తమ్ముని పెండ్లి కాదు, చెల్లెలకి మొగుడు రాడు అని అలాంటి ఫ్యామిలీలోనే తప్పు కల్పన ఉంది మా గురించి. మళ్ళీ బయటకు పోతేనో మమ్మల్ని ఏముంది నీకే అని అడుగుతారు, పైన ఏముంది కింద ఏముంది అని అడుగుతారు, అసహ్యంగా అడుగుతారు. వాళ్ళు వస్తావా అంటారు, కింద ఏముంది పైన లేడీస్ మాదిరిగా ఉందా, లేడీస్ లక్కే చేయించుకున్నారా అంటారు. మేము అలాంటి టైం ఏం చేయాలి? 2 తాళీలు వేసి ఇట్లా సౌండ్తో ఇట్లా చేసేదానికి పబ్లిక్ ఏమైపోతుంది, వీళ్ళు కొజ్జోలు బరే ఇట్లా చేస్తారు. వాడు మాట్లాడింది అక్కడ తెలిసేదు, వాడు ఏం అడిగింటాడని. ట్రైన్లో కానీ మేము కలెక్షన్కి పోయినప్పుడు ఇప్పుడు మాకి లైంగిక వృత్తి చేయాలి, లేకపోతే భిక్షాటన చేయాలి మా కమ్యూనిటీలో. ఆ 2 తప్ప మాకు జాబులు ఏమీ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక 1 రిజర్వేషన్ ఇచ్చిన దానికే ఈ సోషల్ మీడియాలో వచ్చిన గురించి, ఇన్స్టాగ్రామ్ని వచ్చిన దాని మమ్మల్ని గుర్తిస్తున్నారు మా ఏకట్ల వాళ్ళని. అలాంటి వాళ్ళు కొంతమంది మాము ఒకరి దగ్గర ఇట్లా చేయి సాపాలని ఉండదు, మేము కానీ ఇట్లా ఇవ్వాలనే ఉంటుంది. మాకు ఏదైనా జాబ్లు ఇస్తేనే కదా, ఏదైనా పనులు ఇస్తే, ఏదైనా తరకారీ తీసుకొని కూర్చుంటే మా దగ్గర కొనేకి ఎవరు రారు, ఏదైనా అంగడి పెట్టుకొని కూర్చున్నా మా దగ్గరికి రారు కొనేకి. ఇప్పుడు మేము బండవాళ్ళం వేసుకొని అంతెల్లా పెట్టుకొని కూర్చున్నా మా దగ్గర సేల్ అయితేనే కదా మనకి గిట్పాట్ అయ్యేది. ఎవరు కొనకే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదేదో వాళ్ళు తప్పు కల్పన ఉంది, వాళ్ళ దగ్గర జనాల్లో తప్పు కల్పన ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమని మమ్మల్ని పిలుస్తారేమో అదేమో అంటే, వాళ్ళు పిలిచేది మా వాళ్ళకి తెలిసేది, మాకు తెలిసేది. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.